రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానాన్ని తక్షణమే పునఃపరిశీలించి రద్దు చేయాలని కోరుతూ నంద్యాల రేషన్ డీలర్లు గురువారం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానం వల్ల లబ్ధిదారులకు బియ్యం, ఇతర సరుకుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమై వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు డీలర్లపై పనిభారం విపరీతంగా పెరుగుతోందని తెలిపారు. ఈ విధానం వల్ల ఎదురవుతున్న వ్యవహారిక సమస్యలను పరిగణలోకి తీసుకొని పాత పద్ధతిలోనే లేదా సులువైన రీతిలో రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలకు చెందిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఈ రోజు అయితే సహోదరుల తరపు డీలర్లు వాళ్ళ సమస్యలు మెమరాండం ద్వారా ఇవ్వడం జరిగింది. ఏవైతే వాళ్ళ సమస్యలు మెమరాండంలో పొందుపరుచుకున్నారో ఆ సమస్యలన్నీ కూడా తక్షణమే జిల్లా ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర అధికారులకు పంపించి సమస్యలు తక్కువ పరిష్కరింపజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల టౌన్ అండ్ రూరల్ డీలర్స్ అందరం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అలాగే మా గౌరవులైన పెద్దలు ఎంఆర్ఓ సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ప్రతిదీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి స్కీమ్ మేము అమలు చేసుకుంటా వస్తున్నాము. కానీ ఈ రోజు ఇచ్చిన స్కీమ్లు మాత్రము ఇప్పుడు కొత్తగా వాళ్ళు ప్రవేశపెట్టారు కోడ్ సిస్టమ్ అని చెప్పి. దానివల్ల ఇప్పుడు మనకు కస్టమర్లకు కూడా లేట్ అవుతుంది, వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒకరు పోయి ఇద్దరు ముగ్గురు గుమాస్తాలతో పని చేయించుకునే అవసరం మాకు పడుతుంది. దీనివల్ల ఇది రద్దు చేసి ఎటువంటి పరిస్థితుల్లో మా మీద భారం లేకుండా చూడాలని చెప్పి మేము దయచేసి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. టౌన్ డీలర్స్ అంతా ఇక్కడ వచ్చి ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు స్కాన్ చేసే పద్ధతి పెట్టారు కాబట్టి డీలర్స్ కి చాలా కష్టంగా ఉంది. కానీ ఒకసారి ఒక కార్డు 40 కేజీలు వేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. 35 కేజీల కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ 5 కేజీల కార్డు కోసం మేము వేచి చూడాల్సి వస్తుంది. కానీ 5 కేజీల కార్డు రాకపోతే మేము మధ్యాహ్నం అని సాయంకాలం వరకు అట్టే నిలబడి ఒక రోజుకు 10 కార్డులు కూడా వేయలేము. ఈ పరిస్థితిలో మేము డీలర్షిప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కొక్క టిక్కి వేయాలంటే మనకు హమాలి కూడా దొరకడు. అతను కూడా 1000 రూపాయలు 2000 కూలి ఇవ్వమని అడుగుతాడు. అది కూడా మాకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ట్రాక్టర్ మీద నుంచి దించుకోవాలన్నా కానీ ట్రాక్టర్ 2 గంటలు నిలబడాలంటే చిన్న చిన్న సందులు ఉంటాయి, అవి ఉంటాయి. కానీ అంతసేపు ట్రాక్టర్ నిలబడినా జనాలకు కష్టమవుతుంది, పబ్లిక్ కష్టమవుతుంది. మళ్ళీ ఆ ట్రాక్టర్ నుంచి దించుకోవాలంటే హమాలి కూడా నిలబడడు. ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఈ పద్ధతిని స్కానింగ్ పద్ధతిని పెట్టడము గవర్నమెంట్ పెట్టడం మాకు చాలా కష్టంగా ఉంది. ఏ పద్ధతి పెట్టినా మేము ముందుకు వెళ్ళి సరి చేశాము, కానీ ఈ పద్ధతి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. సెప్టెంబర్ 2026 నెలకి సంబంధించి డీలర్ వ్యవస్థలో కొన్ని మార్పులు మన స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ తేవడం జరిగింది. ఈ మార్పులకి డీలరు మరియు ప్రజలు చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మారుతున్నాయి. దానివల్ల పంపిణీ చాలా ఆలస్యం అవుతుంది. ఈ కొత్త పద్ధతిలో డీలరు క్యూఆర్ కోడ్ ద్వారా పంపిణీ చేసే విధానాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క విధానం వల్ల డీలర్ యొక్క పైన చాలా ఆర్థిక భారం పడుతుంది, ఎందుకంటే పని భారం పడుతుంది. దానివల్ల ప్రజలకు కూడా పంపిణీ ఆలస్యం అవుతుంది. దయచేసి ప్రభుత్వం మా యొక్క వినతిని అంగీకరించి మా యొక్క ప్రస్తుతం తెచ్చిన ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని మార్పులు తెచ్చి పంపిణీ సులభవంతంగా చేసేటట్టు ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలని కోరుతూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం. దాంతోపాటు గత చానేళ్లుగా డీలర్ వ్యవస్థలో పనిచేసిన డీలర్ అందరూ చాలని కమిషన్ తో బతున్నారు, ఇంటి కూడా గడవని స్థితిలో ఉన్నారు.